ఇండోనేషియాలో ఉన్న అతిపెద్ద హిందూ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇండోనేషియా ముస్లిం ఆధిక్య దేశం అయినప్పటికీ అక్కడ ఇంకా హిందూ సంస్కృతి ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎంతో అందమైంది ప్రంబనన్ ఆలయం. ఈ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. 1,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగులకు పైగా ఎత్తున్న విమాన గోపురంతో 1000 ఏళ్ల గతానికి గణచిహ్నంగా ఉండే ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురిని కొల్చుకునేందుకు నిర్మించారు. 8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపం మీద సంజయ అనే రాజవంశం ఒక వెలుగు వెలిగింది. ఈ వంశంలో ఒకరైన రకై పికటన్ అనే రాజు 9వ శతాబ్దిలో ప్రంబనన్ ఆలయాన్ని నిర్మించేందుకు తలపెట్టాడు. వపాక్ అనే నదిని దారి మళ్లించి ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తర్వాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో ఒక బృహత్ ఆలయం రూపుదిద్దుకుంది. సంజయ్ వంశం ఏలిన రాజ్యాన్ని మాతరం రాజ్యం అని పిలుచుకునేవారు. ఆ రాజ్యంలో జరిగే పూజాధికాలకి, ఉత్సవాలకి, యజ్ఞయాగాదులకి, ఇతరత్ర క్రతువులకు కూడా ప్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది. అందుకనే ఈ ఆలయంలో 1-2 కాదు, దాదాపు 240 ఆలయాలు మనకు కనిపిస్తాయి. సంజయ వంశం యొక్క పాలనలో ఒక వెలుగు వెలిగిన ప్రంబనన్ ఆలయం తర్వాత కాలంలో క్షీణదశకు చేరుకుంది. రాజ్యంలోని అధికారం చేతులు మారటం, దగ్గరలో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం, తరచూ భూకంపాలు రావడం, ఇలా రకరకాల కారణాల చేత ప్రంబనన్ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. అలా శిథిలమైన దేవాలయం చుట్టూ దేవతలని, దెయ్యాలని, శాపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మేలుకొని ప్రంబనన్లోని ముఖ్యాలయాలను పునరుద్ధరించాయి. ఇక యునెస్కో కూడా దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ప్రంబనన్ ఆలయం కాలగర్భంలో కలిసిపోకుండా నిలిపి ఉంచే చర్యలు మొదలయ్యాయి. ప్రంబనన్ ఆలయం అవడానికి ఇది త్రిమూర్తుల పేరును నిర్మించిన ఆలయమే అయినా కూడా సంజయ వంశరాజులు శైవారాధకులు కావడంతో ముఖ్యాలయంలో శివుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అటూ ఇటూ ఉన్న మరో 2 ఆలయాల్లో విష్ణుమూర్తి, బ్రహ్మదేవులను ప్రతిష్ఠించారు. ఈ 3 ఆలయాలకు ఎదురుగా ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలు కనిపించడం విశేషం. ఇవే కాకుండా వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రులు ఇలా పలు దేవీ దేవతలకు చెందిన విగ్రహాలు ప్రంబనన్ ఆలయంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు, ఆలయ గోడలు, స్తంభాల మీద కూడా అద్భుతమైన శిల్పచాతుర్యం కనిపిస్తుంది. రామాయణ మరియు భాగవతాల్లోని ఘట్టాలు కుడ్య చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా, గోడలు కూలిపోయినా ఒకనాడు అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనేందుకు నిదర్శనాలు అడుగడుగునా మనకు కనిపిస్తూనే ఉంటాయి. త్రిమూర్తుల ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.